రోహిత్ మన ప్రాజెక్టు ఏం లేదు. సో ఈ మొత్తం ఈ 2 డాక్యుమెంట్స్ చదివి, సరేనా? ఈ 2 డాక్యుమెంట్స్ చదివేసి ఇక్కడ ఉంది కదా, ఇది కోడ్ చదువు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. లేదు, చదువు ఒకసారి. చదివి ఏమన్నా డౌట్స్ ఉంటే, నీకు ఎలాంటి డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్, ఓకేనా? ఓకే సార్. సార్ ఇది ఎలా వచ్చింది సార్? ఏది ఇది డాక్యుమెంట్ చదివాము ఫస్ట్. ప్రతిసారి ఇలా అడగకూడదబ్బా. నువ్వే చూసుకోవాలా. 10 పనులు ఉంటాయి. రాలేదు సార్. రాలేదు. ఎవరు నిన్ను హైర్ చేసింది అసలు? ఎవరు నిన్ను హైర్ చేసింది? ఎట్టొచ్చావు నువ్వు అసలు? క్వాలిఫై ఎలా క్వాలిఫై? నీకు డిపెండ్ అవ్వకూడదు, నువ్వు చూసుకోవాలి. మాకు 10 పనులు ఉంటాయి, అన్ని ఇలా ఆడకూడదు ప్రతిసారి. ఎలా వర్క్ అంతా ఎలా పోతుంది మన టీమ్ లో? ఏంది కథ? సార్ బాగా పోతుంది సార్. మీరు కూడా బాగా వర్క్ చేస్తున్నారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. అది నీకు తెలుస్తుంది, మన మేనేజ్మెంట్ కి తెలియదు. ఏం చేయాలి చెప్పు? మన టీం వాళ్ళు చేస్తే కదా బా, నువ్వు చేస్తావు, మిగతా వాళ్ళు చేయాలి కదా. సార్ రామ్ ప్రసాద్ అసలు వర్క్ ఫోన్ తెల్లారి నుండి ఫోనే వాడుతున్నాడు సార్. నేను కూడా అబ్జర్వ్ చేశానులే. చూస్తా. అని అమ్మాయి ఉన్నది సార్, ఒక అమ్మాయి పక్కన. అమ్మాయితో మాట్లాడుతూనే ఉన్నాడు. వేరే టీం సార్ అమ్మాయి. పక్కన కూర్చొని మన టీం తో కూడా కూర్చునే లేదు. దూరంగా అమ్మాయి నాతో మాట్లాడదు, ఓడితో మాట్లాడుతుందా? అదేమో సార్, అదేమో మరి చూసుకోండి రామ్ ప్రసాద్ ని. అండ్ పక్కన అయితే కూర్చోండి, మా పక్కన ఎడో దూరం కనపడకుండా దూరం కూర్చుంటాడు. ఏం నీకు రామ్ ప్రసాద్ కి ఏమన్నా గొడవలా? ఏం లేదు సార్, మీ ఇద్దరు ఫ్రెండ్స్. లేదు, సరే నేను చూసుకుంటాలే. మీరేట్ సార్ మళ్ళీ వర్క్ చేస్తున్నారు? ఎట్టా వదిలిపెట్టారా? ఏం చేసేది? కష్టంగా ఉంటది కదా మీకు? కష్టం కానీ చెయ్యాలి. లీడర్ అంటే చెయ్యాలి కదా. ఏం సార్ ఈ హైక్ ఏమన్నా నాకు కొంచెం వేసిస్తారా? వేసిస్తలేరా? నేను చూసుకుంటాలేరా. కొంచెం వేసింది సార్, వాళ్ళకన్నా కొంచెం బాగా వర్క్ చేస్తాను. ఇట్స్ ఓకే, చూసుకుంటాను. హలో, హాయ్ సతీష్. చెప్పు రోహిత్, ఏమైంది? సార్ ఇక్కడ కొంచెం వర్షం పడుతుంది, ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి సార్. ఇక్కడ ఆఫీస్ దగ్గర ఏం వర్షం పడట్లేదే. ఇక్కడ బానే ఉందబ్బా. మా సైడ్ అంతా ఫుల్ వర్షం సార్. పర్వాలేదు, ఇక్కడ మనకి మీటింగ్ ఉంది, అర్జెంట్ గా రావాలి. ఈ రోజు చాలా ఫుల్ వాటర్ కమ్ సార్, రాను సార్. రోహిత్, నువ్వు సిల్లీ ఎక్స్క్యూజెస్ ఇవ్వద్దు ప్లీజ్. ఆఫీస్ అటెండ్ అవ్వు. షిప్ గిప్ పంపిస్తే ఆన్ టైం కు నువ్వు ఆఫీస్ లో ఉండాలి, లేదంటే ఈ రోజు నీకు ఆఫ్. అది అయినా కూడా వదలలేదు నాకు. సర్ప్రైజ్, హ్యాపీ దివాళీ. సర్ప్రైజ్ గిఫ్ట్ ఎంజాయ్ చేయి. నీకు రికమెండ్ చేస్తే ఇచ్చా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికి చిన్న బాక్స్. ఏం గిఫ్ట్ సార్ ఇది? సర్ప్రైజ్, చూడు, ఓపెన్ చేయి. ఏమైంది? ఏం సార్ ఇది? సోప్ అప్పుడే ఇచ్చిన పక్క కంపెనీ అంతా కార్లు బైక్లు పెద్ద గిఫ్ట్లు ఇస్తే మీరే సోప్ అప్పుడే మన మేనేజ్మెంట్ ఇది ఇచ్చింది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నా బౌండరీస్ పుష్ చేసి నేను ట్రై చేసి తెచ్చా. నీకు వద్దంటే ఇచ్చా, నేను తీసుకెళ్తాను. ఈసారి మాత్రం ఓకే లేదు సార్, నెక్స్ట్ టైం మాత్రం ఏదైనా చూసి ఇస్తాంలే. బాగా ఎంజాయ్ చేయి. హ్యాపీ దివాళీ. సరేనా? ఏంటో సార్ అంటే ప్రతిసారి సోప్ అప్పుడు. హాయ్ జగదీష్, అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. నువ్వు రాసిన కోడే చూస్తున్నా. ఏంది ఇక్కడ రాసి పెట్టున్నావు? అడ్వాన్స్ హ్యాపీ దీపావళి సతీష్. దీపావళి మ్యాటర్ ఏంటో చెప్పు. దీపావళి వస్తాను కదా, ఒక 2 రోజులు ఫ్రైడే అండ్ థర్స్డే లీవ్ ఇస్తే. నాకు తెలుసురా నువ్వు అడిగేది. నువ్వు చేసే పనికి మళ్ళీ నీకు లీవా? నీకు ఈ వీక్ కాదు, నీకు వచ్చే సంవత్సరం ఇస్తా లీవ్. అంతవరకు కొంచెం ఫ్యామిలీతో పోవాలి. ఫ్యామిలీ అయితే నీకు మాత్రమే ఫ్యామిలీ, మాకు లేదా ఫ్యామిలీ? ఫ్యామిలీ నీకు ఒకరికే ఉన్నట్టు మాట్లాడుతున్నావా? మాకు కూడా ఉంది, ప్రాజెక్ట్ డెలివరీ చేయాలి. లాస్ట్ వీక్ కూడా వర్క్ చేయించుకున్నారు, మళ్ళీ ఈ వీక్ లీవ్ పోతే ఎలా? అవునరా, చేయించుకుంటా. ఉంటే ఉండు, లేదంటే పో. క్రియేటర్ అన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పోన్లేండి సార్. ఓకే సతీష్, ఓకే చూసుకుంటాను. చూసుకునేది పో. ఎవరు చెప్పుకుంటా చెప్పుకో. దరిద్రంగా రాసి పెట్టినాడు కోర్టు. ఈరోజు మార్నింగే మా మేనేజర్ కి బాగా సోపేసా. ఈ మంత్ మనకి అప్రైజల్ ఇస్తున్నారని తెలుసా? తెలుసు సతీష్. ఆల్రెడీ మన ఆఫీస్ లో చాలా మంది వర్క్ చేయకుండా అప్రైజల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నాలాంటి హార్డ్ వర్క్ చేసే గాయస్ అప్రైజల్ చదవడానికి చాలా అర్హులు రా. నువ్వు నీలాంటి వస్తుందా సతీష్? నీకెందుకు రాదు? నాకు వస్తుంది, నాకు తెలుసులే, నీకు రాదు. అవును బాగా తెలుసులే. నాకు ఆల్రెడీ 3 నెలల ముందే తెలుసు. బాగా ఎక్కించిన అయిపో.
నాకు ఆల్రెడీ 3 నెలల ముందే చెప్పించాడు మేనేజర్కి. ఎవరికి చెప్పినావు? మేనేజర్కి ఏం చెప్పినావా? 3 నెలల ముందు బాగా ఎక్కించిన. చించాంగ్ మీలాగా చించాంగ్ చేసే వాళ్ళ వల్లే మాలాంటి హార్డ్ వర్కర్స్ అని అయిపోతున్నారు. చించాంగ్ అంటే నీ గురించి చించాంగ్ చేస్తాం ఆయన దగ్గర, మేనేజర్ దగ్గర. అవునా గురించి ఎందుకు చేస్తాం, నువ్వు ఎట్ట వర్క్ చేస్తున్నావు అది బాగా ఎక్కిస్తాం బాగా. హాయ్ పిల్లలు, ఈరోజు మన ముందు కూర్చున్న సతీష్ ఒక పెద్ద కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ దాన్ని రిజైన్ చేసి ఒక ఇండియాలో వచ్చి ఒక ఫామ్ పెట్టి కొన్ని కోట్లు సంపాదించిన ఒక పెద్ద ఎక్స్పర్ట్. ఈరోజు మనం ఆయన గురించి తెలుసుకుందాం డీటెయిల్డ్గా. రండి చూసేద్దాం. హాయ్ సతీష్. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? ఈ జర్నీ అనేది లైక్ ఫ్రమ్ అమెరికా, అక్కడ నుండి ఫ్లైట్ లో ఇండియాకి వచ్చాం, అలా స్టార్ట్ అయింది. ఓకే, మీకు ఆ గట్స్ ఎలా వచ్చింది? అంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, ఎలా రిజైన్ చేయడానికి ఆ గట్స్ ఎలా వచ్చింది? యాక్చువల్గా చెప్పాలంటే లైక్ చాలా ధైర్యం చేయాలి. కానీ నా కేసు ఏంటంటే నేను రిజైన్ చేయలేదు, ఈ లే ఆఫ్స్ లో నన్ను తీసేశారు. అందుకని వచ్చేసి లైక్ వేరే సిచ్యువేషన్ ఏం లేదు, వేరే పరిస్థితి లేదు. ఓకే, మీ యొక్క ఇన్స్పిరేషన్ ఏంటి? నా ఇన్స్పిరేషన్ వచ్చి మా ఫ్రెండ్ సర్కిల్లో రామకృష్ణ అనే అతను ఉండేవాడు. అతనికి ఫ్యామిలీ బిజినెస్ పానీపూరి షాప్స్ ఉండేవి. ఆ పానీపూరి షాప్స్ అతను లేఅవుట్స్గా డివైడ్ చేసి బ్రాంచెస్ పెట్టి అలా లాస్ అయ్యాడు అనమాట. సో ఆ జర్నీ నాకు చాలా ఇన్స్పైర్ అయింది. లైక్ మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయి మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయారు, అయినా కూడా నాకు చాలా మోటివేషన్ ఇచ్చింది. సో దాన్ని చూసి నేను కూడా ఒక బిజినెస్ మైండెడ్గా స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ ఒక ₹1 కోటి సంపాదించడానికి ఎంత టైం పట్టింది మీకు? నిజం చెప్పాలంటే ₹1 కోటి సంపాదించడానికి ఫార్మింగ్లో వితిన్ 10 days సంపాదించేశాను. మా ఆస్తి అవన్నీ కూడా లోన్ పెట్టాను. నా బ్యాంక్లో వితిన్ 10 days క్రెడిట్ అయిపోయింది. సో దట్స్ ఇట్. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ సతీష్. థ్యాంక్ యూ ఫర్ దిస్ కమింగ్. థ్యాంక్ యూ. రోహిత్, మార్నింగ్ నుండి ఏదో వీడియో చూస్తున్నావు, ఏం వీడియో లేదు సార్. ఇది మీ దగ్గర నుండి ఒక ఎస్కేప్ అయ్యి ఒక ఫామ్ పెడదాం అనుకుంటున్నాము. వీడియో తెలుగుడంట, మంచి కోట్లు సంపాదిస్తాడంట. అవన్నీ నమ్మావంటే మీ దగ్గర. హాయ్ గాయ్స్, కల్కి 2898 AD సినిమా చూసాను భయ్య. సినిమా ఎలా ఉందంటే, సో అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్. అన్ని దీపావళికి అన్ని ఫోటోలు తీసి అప్లోడ్ చేశాను సార్ స్టేటస్ లో. చూడలేదా మీరు? అడిగింది వర్క్ స్టాటస్ రా. ఈ రోజు మార్నింగ్ చెప్పాను కదా సార్. మార్నింగే కదా సార్ చెప్పారు, 5 నిమిషాలు అవుతుంది, అప్పుడే అప్డేట్ అడిగితే ఎలా సార్? అరే స్టాటస్ వర్క్ చేయరా వర్క్ చేయి. నన్నేం చూస్తా? ఓకే సార్, అప్డేట్ చేస్తాను. రామకృష్ణ వర్క్ చేయరా, వాడు కూడా నన్ను చూస్తున్నాడు. వర్క్ చేయకపోతే అట్లా ఏం చెప్పేది మేనేజర్? ఎలా ఉంది వీడియో? బాగుందా? ఏదో అలా చేసాం, ఇట్స్ ఓకే. ఈ 21 వీడియోస్ ఛాలెంజ్ లో ఇది సెకండ్ వీడియో. అండ్ ఈ వీడియో కొద్దిగా మేము బాగా ట్రై చేసాం, చూడండి. కావాలా మీకు ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, లేదంటే ఇంకా ఏదైనా కొత్త కాన్సెప్ట్స్ అలాగా ఏదైనా చేయాలన్నా కింద కమెంట్ చేయండి అండ్ సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ చింతపండు ఛానల్. మన ఛానల్ పేరు ఏంటిరా? చింతపండుకి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ఖచ్చితంగా 1 kg చింతపండు ప్రతి సంవత్సరం వచ్చింది. ప్లీజ్, నిజంగా. ఓకే, సబ్స్క్రైబ్.